ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మీనరాశి వాళ్ళు ప్రజెంట్ రాశి ఫలాల్లో వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఏలాంటి శని ప్రభావం వల్ల కాస్త టెన్షన్ వాతావరణం, గురువుగారు ఏం చెప్తారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని చెప్పి 12 రాశుల్లో వీళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. మరి సెప్టెంబర్ నెల ప్రత్యేకంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఏలాంటి శని తీవ్రత ఎంతవరకు బాధిస్తుంది? ఒకటండి, ఇక్కడ మనము చెప్పదగింది ఏంటంటే మీనరాశి వాళ్ళు అక్టోబర్ మాసం 2026 సంవత్సరం జూలై 27 తారీఖున శని భగవానుడు వక్ర దృష్టితో ఒక్క పాదం మాత్రమే వెనకంజలోకి వచ్చాడు. రాశులు మారలేదు, నక్షత్రాలు మారలేదు. పాదం నక్షత్రాలు ఉండే 4 పాదాలు అయితే ఒక్క పాదానికి వెనకందుకు వచ్చాడు. అది డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటారు, వక్ర దృష్టితో ఉంటాడు. ఇకపోతే రాశికి అధిపతి అయినటువంటి రవి భగవానుడు రాశిలోనే ఉన్నారు, అధిపతి రాశిలోనే ఉన్నారు. బుధ భగవానుడు అధిపతి రాశిలోనే ఉన్నాడు. శుక్రుడు అధిపతి రాశిలోనే ఉన్నారు. అంటే సింహరాశి, కన్యరాశి, తులారాశి, మూటిలో 3 అధిపతులు 3 దగ్గర ఉన్నారు. ఈ యొక్క ఇన్ఫాక్ట్ వీరిపైన ఈ సెప్టెంబర్ మాసం వచ్చేటప్పటికి వీరికి మరొకటి ఏంటంటే మాసం కూడా బాగా కలిసి వస్తుంది. సెప్టెంబర్ మాసం ప్రతి రాశి వారికి 2 మాసాలు కలిసి వస్తాయి. దాంట్లో ఈ మీన రాశి వారికి సెప్టెంబర్ మాసం కూడా బాగా కలిసి వస్తుంది. 1 ఫిబ్రవరి, ఈ 2 మాసాలు కూడా బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఇకపోతే 3వ మాసం కూడా ఏప్రిల్ బాగుంటుంది వీరికి. ఏప్రిల్ కూడా జీవితం ఇలా టర్న్ అవుతుంది వీళ్ళకి. ప్రతి ఏప్రిల్లో ఇలా టర్న్ అయిపోతుంది అనమాట. మంచి తరుణంతో ముందుకెళ్ళొచ్చు, అలాంటి జీవితం అనమాట వీళ్ళకి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహము బాగా మంచి యోగ్యత ఉంటుంది. కుంభరాశిలో శని కష్టపెడతాడు, మేషరాశిలో శని ఇబ్బంది పెడతాడు, మీనరాశిలో శని మీనరాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు. రేపు 1 year తర్వాత మేషరాశిలోకి వస్తారా, అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు వీళ్ళు. ఇప్పుడైతే మొదటిగా ఉన్నారు కాబట్టి మొదటి 2.5 సంవత్సరంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని 19 సంవత్సరాలు. ఈ 19 సంవత్సరాల్లో ఇది 2వ అధ్యాయంలో ఉన్నారు. 2వ అధ్యాయం అంటే ఇక్కడ మన కుంభరాశిలోకి రాగానే వీళ్ళకి శని భగవాన్ స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ 2వ అధ్యాయం అంటే 5వ స్థానంలో ఉన్నారు వీళ్ళు, అంటే 5వ సంవత్సరానికి దగ్గరలో ఉన్నారు. అప్పుడు వీళ్ళకి ఎక్కడ వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారండి? అన్ని రకాల పనులు అవుతా ఉన్నాయి కదా. శని భగవానుడు ఏం చేస్తాడంటే చైతన్యాన్ని ఇస్తాడు మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి ఏంటంటే ఒకటి చెప్పవచ్చు మనకి, ఏళ్ళనాటి శని మీనరాశి వాళ్ళకి వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది. ఎక్కడ ఇబ్బంది పడ్డట్టు కనిపిస్తూ ఉన్నారు ఎవరైనా? అందరికి బాగానే ఉన్నారు, జాబులు చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. పెళ్ళైన వాడు పిల్లల్ని కంటా ఉన్నారు, పెళ్ళైన పిల్లలు కట్టిన వాడు పిల్లలు విదేశాలు సైతం వెళ్తా ఉన్నారు. ఆరోగ్యం కుదిరిపడతా ఉంది, అనారోగ్యం కుదిరిపడతా ఉంది. అన్ని రకాల రంగాల్లో రాణిస్తున్నారు, డబ్బు వస్తుంది, పలుకుబడి వస్తుంది, పేరు వస్తుంది, అవకాశాలు వస్తున్నాయి. ఏ రంగంలో అడుగుపెడితే ఆ రంగం చాలా బాగుంటుంది. మరి ఇంకెక్కడ శని భగవాన్ అసంతృష్టి? ఎవరిని నమ్మాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏ విషయం చెప్పాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలాంటి వనరులు, ఎవరి దగ్గర మంచి చెప్పాలి, ఎవరి దగ్గర చెడు చెప్పాలి, ఎవరితో మనము ప్రోత్సాహంగా ఉండాలి, ఎవరితో మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎవరు మోసం చేస్తారు, ఎవరు మంచి వాళ్ళు అని చైతన్యాన్ని ఇస్తాడు. ఎవరు మన వాళ్ళు, ఎవరు తన వాళ్ళు, ఎవరు పక్క వాళ్ళు, ఎవరు శత్రువులు, ఇలాంటివన్నీ కూడా చైతన్యాన్ని ఇస్తుంది. మనం ఏ పని చేయాలి, ఏ పని చేస్తే మనకు నష్టం వస్తుంది, ఏ పని చేస్తే మనకు లాభం వస్తుంది, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ కూడా మన చైతన్యాన్ని ఇస్తూ మళ్ళా కూడా ఏ పని మనం చేయొచ్చు, చేయకూడదు. ఈ పని లేటుగా అవుతుందంటే ఏదో కారణం ఉంటుంది, ఈ పని అవ్వలేదు అంటే ఏదో కారణం ఉంది. శని భగవానుడు చేసేది అది. ఒక పనిని 10 సార్లు చేస్తే ఆ పని ఎలా చేస్తాడు, చైతన్యాన్ని ఇస్తాడు. మనం ఎలా జీవించాలి, జీవితం అంటే ఏమిటి అని తెలియచేయాలంటే ఒకే ఒక గ్రహం శని భగవానుడు. అలాంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం అనేది అదృష్టం. ఎవరికైనా గండాలు ఉంటే కూడా గండాలు పోతాయి, ఎవరికైనా ఆయుక్షం ఉంటే ఆయుష్ పోదు, ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు మీనరాశి వాళ్ళకి కుక్క కూడా కలవదండి. మరి అంత అదృష్టం ఉంది వాళ్ళకిను. అలానే పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళంత అదృష్టం ఎవరు ఉన్నారో చెప్పండి? అలానే దీక్ష తీసుకుంటా ఉంటారు, మాలలు వేసుకుంటా ఉన్నారు. ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు మీనరాశి వారికి చేయలేటువంటి పని, దేవకార్యం ఎవడు చేయలేడు. అంత గొప్పగా చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా సదాసరి దేవుడే ప్రత్యక్షం అవుతాడా అనేటట్టుగా ఉంటుంది. అన్ని రకాల హోమాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. మరి అన్ని రకాలు ఎవరికి ప్రతిపాదిస్తుంటుంది, ఎవరికి పుణ్యకాలము, ఎవరికి ఏం పడుతుంది చెప్పండి మీరు ఒకసారి. ఇవన్నీ కూడా మీనరాశి సొంతం. కాస్త నష్టపూర్వక వాతావరణం అంటే దేనిలో ఉంటుంది? ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు? మీనరాశి వారు ఎదుటి వాళ్ళని నమ్మితే నష్టపోతారు, ఎదుటి వాళ్ళని పార్ట్నర్షిప్గా చేర్చుకుంటే నష్టపోతూ ఉంటారు. వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వం కావచ్చు, అమాయకత్వం కావచ్చు, చలాకి తత్వం కావచ్చు, మంచి గుణం కావచ్చు, మోసం చేయలేటువంటి ఆలోచన కావచ్చు, వీటన్నిటితో పాటు వీరికి జలతత్వం గల రాశి.
ఎమోషనల్ పర్సన్స్, ఏదైనా బాధలు బందీలు ఉంటే వీళ్ళే కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల నష్టపోతుంటారు. ఎదుటి వ్యక్తి గురించి మనం ఎక్కువ ఆలోచించామా మనం స్ట్రెస్ అవుతూ ఉంటాం, దానివల్ల మనకు అనారోగ్య పాలవుతూ ఉంటాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, మజిల్స్ పెయిన్ వస్తాయి, స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తాయి, ఆస్మా లాంటిది వస్తుంటాయి, లంగ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల్ని కొనుక్కొచ్చుకోవాలంటే ఎందుకు కొనుక్కొచ్చుకోవాలి? ఒక వ్యక్తి గురించి వ్యక్తిని వదిలివేసేసి మన పని మనం చేసుకుంటూ ఉండాలి. లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, లవ్వే సెట్ అవ్వదు వీళ్ళకి, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఉంటే కనుక ఈ సెప్టెంబర్ మాసం పెళ్లి సంబంధాలు కుదురుతూ ఉంటాయి. పెళ్లి మాత్రం కార్తీక మాసం నుంచి మాఘ మాసం వరలోపు ఎప్పుడైనా అయ్యేటువంటి యోచన ఉంది. కానీ పెళ్లి సంబంధాలు కుదురుతూ ఉంటాయి. తూర్పు తీసుకొచ్చారు అబ్బాయి సంబంధం, దక్షిణ తీసుకొచ్చారు అమ్మాయి సంబంధం కుదురుతూ ఉంటుంది. అలానే జాబ్ ప్రకారంగా విదేశీయానం ఎన్నో రకాలు కుదురుతూ ఉంటాయి వీళ్ళకి. ఇవన్నీ వదిలిపెట్టేసి నష్టపోతున్నాం అంటే ఒకే వ్యక్తిని నమ్మడం ద్వారా, ఒకే వ్యక్తికి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, ఒకే వ్యక్తిని పెట్టుబడి పెట్టడం, ఒకే వ్యక్తిని పార్ట్నర్షిప్ చేసుకోవడం ద్వారా వాళ్ళ నుంచి నష్టపోయేటువంటి యోచన ఉంది. కాబట్టి అలాంటి మన పర్సనల్ విషయాలు కూడా ఎదుటి వారికి షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే నష్టపోయేది ఎక్కడ ఉండదు. అది మీరు గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. అలానే ఈ సెప్టెంబర్ మాసంలో పెళ్లి సంబంధం కుదిరే యోచన ఉంది. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక ఏదైనా షేర్స్ కానీ, మ్యూచువల్స్ కానీ, మార్కెటింగ్ రంగాలు కానీ, డ్రై ఫ్రూట్ షాప్స్, వెజిటేబుల్ షాప్స్, హాస్పిటల్స్, మెడికల్, ఆయుర్వేదిక్, అల్లోపతి, న్యాచురోపతి, క్యూరోపతి ఏదైతే ఉందో ఇలాంటి వాటిలో వీళ్ళు రాణిస్తారు, సహకరిస్తారు, సంప్రదించారు. అలానే ఇలాంటి వాటిలో వీరు మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. పదవులు, పేరు, ప్రఖ్యాత, హోదా అన్ని రకాలుగా వచ్చేదానికి ఉందంటే కనుక ఇలాంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. డాక్టర్గా కూడా అవ్వచ్చు, హాస్పిటల్ రంగంలో బాగుంటుంది, డయాగ్నోస్టిక్స్ బాగుంటుంది, మెడికల్ షాప్స్ బాగుంటాయి. కాబట్టి అలాంటి రంగాల్లో వీళ్ళు రాణిస్తారు, సంతోషిస్తారు, సంప్రదిస్తారు. అలానే వీరు అనుకున్న స్థాయికి గోల్స్ కూడా రీచ్ అయ్యేటువంటి యోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటి రంగాల్లో ముందుకెళ్ళాలి. మనం చేసే పని ఇంటి వారికి చెప్పకూడదు. మరి ఇన్ని రంగాలు ఉన్నాయి కదా, ఇన్ని రంగాల్లో ముందుకెళ్తారని చెప్పినాం కదా, కానీ మీనరాశి వారు ఎక్కడో సంక్షోభంలో ఉంటారు, పద్మవ్యూహంలో ఉంటారు, ముందుకు రాలేరు, బయటకు పడలేరు. రోడ్డు కన్నా ఇల్లు తక్కువగా ఉండమా, వాస్తు ప్రకారంగా లోపం ఉండమా, వాళ్ళది పరమడు వాకిలు ఉండటమా జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి నష్టము వాటిల్లో ఉంది. కాబట్టి అలాంటి వాకిళ్ళు ఏదైనా ఉంటే కనుక ఆ వాకిలు మార్చుకోవాలి, అది ఇల్లు మార్చుకోవాలి, అయితే అద్దెంట్లో అయినా ఉండొచ్చు. ఆ ఇళ్లలో ఉంటే కనుక ఖచ్చితంగా నష్టపోతుంటారు. దశల రీత్యానో గ్రహాల రీత్యానో కాదు, పరమడు వైపు కానీ దక్షిణ వైపు కానీ వాకిలు ఉందంటే మాత్రం వాళ్ళు నష్టపోతుంటారు. ఉత్తరం కానీ తూర్పు కానీ ఉన్న వాకిలు మీన రాశి వాళ్ళు ఉన్నారంటే కనుక వాళ్ళు కలిసి వస్తూ ఉంటుంది, జాబ్ వస్తూ ఉంటుంది, వెసులుబాటు వస్తూ ఉంటుంది, ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి, జాబ్లో చలనం వస్తూ ఉంటుంది, జాబులో స్థల మార్పిడి వస్తూ ఉంటుంది, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, డబ్బులు పెరుగుతుంటాయి, అన్ని కూడా బాగుంటాయి. లేదు అంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకున్నట్టయితే శని భగవానుడు వీళ్ళకి మంచి చేస్తాడు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా అయితే కనుక ఏది సెప్టెంబర్ మాసంలో కనుక రవి, చంద్రుడు, అలానే గురువుతో పాటు శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా మంచి చేస్తూ ఉంటారు. కాదే ఇప్పుడు పరిహారాలు చెప్పాలి కాబట్టి ఎట్లానో సెప్టెంబర్ మాసం వినాయక చవితి ఉంది. వినాయక చవితి పర్వదినాల్లో 2వ రోజు కానీ 4వ రోజు కానీ మేం రాసు కాబట్టి 2 లేదా 4 వీళ్ళకి నెంబర్ కూడా 2, 4, 6 ఈ 3 నెంబర్ కూడా లక్కీ నెంబరు. వీళ్ళకి వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్ ఈ 4 కలర్ వీరికి కలిసి వస్తూ ఉంటాయి. తూర్పు దిశ, ఉత్తర దిశ ప్రయాణాలు కానీ వాకిలు కానీ తీసుకుంటే వీరికి కలిసి వస్తూ ఉంటుంది. అలానే వీరికి ఈ పరిహార నిమిత్తం కూడా వినాయక చవితి వస్తుంది కాబట్టి 2వ రోజు కానీ 4వ రోజు కానీ ఈ 2 రోజులు కనుక బియ్యంతో చేసేటువంటి వంటలు ఏదైనా సరే, పొంగలి, చక్కెర పొంగలి, అలానే కట్టి పొంగలి, ఇలాంటి ఏదైనా పులిహోర ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక మనకి బెల్లం పొంగలి అంటారు, చక్కెర పొంగలి అంటారు, ఇలాంటిది ఏదైనా పాలతాలికి ఇలాంటివి చేసేసి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఆ స్వామివారి యొక్క కటాక్షాలు వీరిపైన వెళ్ళవేళలా ఉంటూ ఆ స్వామివారి కృపకి వీరు పారుతులైతే కనుక ప్రతి నిత్యం కూడా వీరికి అవకాశం ఉంటే 9 రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా 11, 21, 31, 54, 109, 111, 119 వీళ్ళకి ఆరోగ్య సహకరించిన మేర గుంజీలు కనుక స్వామివారికి తీసుకుంటూ 54 రూపాయలు తలచుట్టు దిష్టి తీసుకొని ఎవరికైనా పెద్దలకి అడుక్కునే వారికి కనుక ఏదైనా కొని వారికి ఇస్తే కనుక బిస్కెట్లు, చాక్లెట్స్ కొనేసి వారి పెద్దవాళ్ళకి ఇస్తే కనుక ఎన్నో రకాల అనారోగ్య పాలైనటువంటివి, గ్రహరీత్య దోషాలే కావచ్చు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కావచ్చు, ఇంకా ఏదైనా వీరిపైన చెడు క్రియలు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ వస్తూ ఉంటే ఒక మోస్తారుగా గుడ్డి కన్నా మెల్లమేరు అనే విధంగా వీరికి చిన్నపాటి ఉపశమనం అయితే మాత్రం లభ్యపడుతుంది. కాబట్టి 54 రూపాయలతో పేదలకు ఏదన్నా, పిల్లలు కాకుండా పెద్దలకు ఏదైనా కొనిస్తే కనుక ఆ ఒక దోషం మీద వీరికి తగ్గిపోతూ ఉంటుంది. చంద్రగ్రహానికి అయితే కనుక గోధుమలు, సూర్యగ్రహానికి, చంద్రగ్రహానికి బియ్యము, బెల్లం, రాహుగ్రహానికి ఈ 3 కూడా దానం చేస్తే, బ్రాహ్మణోత్తముడు అక్కడ నుండి దానం చేస్తే కూడా గ్రహణానికి సంబంధించిన దోషం కూడా వీరికి తొలగేలా ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. సెప్టెంబర్ మాసం వీరికి బాగా కలిసి రాబోతుంది. ఇంకా ఎన్ని జరుగుతున్నా కూడా ఇన్ని రకాలు చెప్పారండి, ఇన్ని రకాలు బాగున్నాయి, కానీ మాకు ఏది కలిసి రావట్లేదు, అందు చిక్కట్లేదు, ఆలోచన రావట్లేదు, మేము పద్మవ్యూహం ఊడిపోయినాము, అసలు అష్టదిబ్బంది అయిపోయింది, మాకు ఏ వనరు రావట్లేదు, నిద్రపట్టలేదు, ఆందోళన, చిరాకు, తినలేకపోతున్నాము, అందరు దూరం చేస్తా ఉన్నారు, మేము ఒంటరైపోతా ఉన్నాము, చివరికి ఎటైనా పోవాలనిపిస్తా ఉంది,
భార్య బిడ్డలు దూరం అవుతా ఉన్నారు, పిల్లలు దూరం అవుతా ఉన్నారు, ఏం అర్థం కావట్లేదు, భార్య మధ్యలో కొట్లాట్లు గొడవలు అవుతా ఉన్నాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఉంది, ఆరోగ్యం బాగుండట్లేదు, సహకరించట్లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, మాకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కొట్టుమిట్లు ఆడుతున్నామండి, చూడటానికి మేము రాసే ఉంది కానీ మాకు ఎందుకో గ్రహాల యొక్క స్థితిగతులు గమనించట్లేదు, మాకు సహకరించట్లేదు, మాకు వెసులుబాటు కావాలి, వనరులు కావాలి, అవకాశం కావాలి, సౌలభ్యం కావాలి గ్రహాలు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కనుక మనకి ఏదైనా చెడు జరిగి ఉండొచ్చు, ఎవరైనా మన పైన దండెత్తి ఉండొచ్చు, మన మీద ఆశతోనో వ్యసనంతోనో మన పైన కన్ను వేసి మనతో పాటు మన వనరులు కావాలని చెప్పి మన పైన ఏదైనా హిప్నటిజమో, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాలముఖ, భానుమతి, యక్షినో, స్పిరిట్ లేదా మందు పెట్టడమో లేదా అష్టదిబ్బం చర్య చేసేసి మన పైన ఎన్నో రకాల చెడు క్రియలు చేసి ఉండొచ్చు. అవన్నీ కూడా పటాపంచలు అవ్వాలంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారిని కలవాల్సిందే. సురేష్ గారిని కలిస్తే తంత్రం, మంత్రం, యంత్రం, యాగం, హోమం, యజ్ఞం ఇలాంటి వాటి అగ్నిహోత్రం ఏదైనా ఒక దాంట్లో మంచి చేసే తరుణం ఉంటుంది. మన దగ్గర సంప్రదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోన్ ద్వారా కూడా సంప్రదించినట్లయితే కనుక వారికి వస్తువులు కూడా వారి చెంతకి చేర్చిన సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సరసమైన ధరలను వారి చెంతకి చేరుస్తాము. అందులో కూడా అగ్నిహోత్రము, మంత్రము, తంత్రము, యజ్ఞము అన్ని రకాలుగా మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు వారి చెంతకే చేర్చుతాం. ఏ విధంగా వారి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా మనం ఈ రోజు ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వారి సమస్యకి పరిష్కార మార్గం ఖచ్చితంగా మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఇంకా కూడా వారికి పరిహారాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ స్నానం చేసే నీటిలో కర్పూరం కానీ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేసినట్టయితే కనుక ఆ రోజు ఉండేటువంటి నరదిష్టి కూడా తొలగేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం ఈ యొక్క మీనరాశి వరకు అదృష్టవంతులు అవ్వచ్చు. అదృష్టవంతులు అవ్వాలంటే కూడా మరొక విషయం, ఎవరికైనా సరే సంపాదించుకోవాలి, నిలదొక్కోవాలి, ఆలోచన ఉండాలి, అలానే బాధ్యతను నిర్వర్తించుకోవాలనుకోవాలి. ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదు ఒక ఆందోళన, చికాకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత చేసినా కూడా ఒంటరైపోయేసి నాకు ఇంక జీవితం లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అర్హులై ఉన్న వారికి, షరతులు వర్తించబడే వారికి ఏదైతే ఉన్నారో మన టీం వచ్చి వారికి దగ్గర వెరిఫై చేసుకుంటా ఉంటుంది. అర్హత అయితే కనుక ప్రతి ఒక్కరికి ఒక్కరోజు చొప్పున ₹1,00,00,000 ఇచ్చేటువంటి ప్రక్రియ అవకాశం మనం కల్పిస్తున్నాం. కాబట్టి ఎవరికైనా సంపాదించుకోవాలి కానీ, నిలదొక్కోవాలి కానీ, నిలబెట్టుకోవాలి కానీ, దీని నుంచి మనకి 10 మందికి సహాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సంప్రదించవచ్చు. వారు పేరు నమోదు చేసుకున్నట్టయితే కనుక మొదటి అధ్యయనాలు వారు ఉంటారు. కాబట్టి ఇలాంటివి కూడా మనం మొదలు పెడుతున్నాం. కాబట్టి వారు ఎవరికైనా ఖచ్చితంగా నమ్మకం వాళ్ళైతే పేరు నమోదు చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏలినాటి శని అంతగా బాధించదు, మీనరాశి వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళకి మంచి భరోసాను కల్పించారు. ధన్యవాదాలు.